అందరికీ మరణాత. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. కీర్తనల గ్రంథము 121 అధ్యాయము 1 వచనం. ఐ లిఫ్ట్ అప్ మై ఐస్ టు ద మౌంటైన్స్, వేర్ డస్ మై హెల్ప్ కమ్ ఫ్రమ్. సామ్స్ చాప్టర్ 121 వర్స్ 1. ఈ రోజుకు గాను కృప కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కీర్తనకు యాత్ర కీర్తన అని పేరు పెట్టడం జరిగిందండి. భక్తుడైన దావీదు అంటున్నాడు, నేను సహాయం కోసము నా కన్నులు కొండల తట్టు ఎత్తుచున్నాను అని, అనగా చూస్తూ ఉన్నాను అని. ఎవరు సహాయం చేస్తారా, ఎవరు నన్ను ఆదరిస్తారా అని మరలా తనలో తానే అనుకుంటున్నాడు. ఎలా వస్తుంది సహాయం, ఎవరు చేస్తారు సహాయం, ఈ లోకమును సృష్టించిన దేవుడే నాకు సహాయకుడు అని. ఈలాగు యెహోవా వలన నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు అని ఈరోజు భక్తుడు కీర్తనకారుడైనటువంటి దావీదు మనందరికీ గొప్ప సత్యాన్ని బోధిస్తున్నాడండి. ఈ లోకంలో మనం కూడా యాత్రికులమే కదండి. ఈ జీవన యాత్రలో కొంతమంది ఎంతో కష్టముతో, మరి కొంతమంది ఎంతో వేదనతో, బాధతో కొనసాగిస్తుంటారు. మరియు లోకపు యాత్రలో చివరి గమ్యానికి మనం చేరుకోవాలంటే ఎన్నెన్నో సమస్యలను దాటుకుంటూ వెళ్ళాలి. ఎన్నో అవసరాలను మనం కలిగి ఉంటాము. ఎన్నో ఆటుపోట్లను, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొనవలసి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనకు సహాయము తప్పక కావాలి. మనకు నిత్యము తోడుండే ఒక వ్యక్తి, అందులోనూ నమ్మకమైన వ్యక్తి కావాలి. ఆ వ్యక్తిలో స్వార్థం ఉండకూడదు, ఆ వ్యక్తిలో దురాలోచన ఉండకూడదు, ఆ వ్యక్తి నిరుత్సాహపరిచే వారిగా ఉండకూడదు. ఒక వ్యక్తికి వివాహం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెతికి చేస్తారు. ఎందుకంటే వారిద్దరూ జీవితాంతం కలిసి ఉండాలి. ఆ ఇద్దరిలో ఒకరు సరిగ్గా లేకపోయినా ఆ కుటుంబం రోడ్డున పడుతుంది, చల్లా చెదురు అయిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాగే ఉన్నాయి కదండి. ఎక్కడ చూసినా విడాకులు తీసుకోవడం ఎక్కువైపోయింది. అందుకు కారణం స్వార్థం కావచ్చు, ధన ఆశ కావచ్చు, వారిలో ఉన్న పాపం కావచ్చు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు కూడా తన ప్రయాణంలో అవసరత వచ్చింది. దాని కొరకు ఎవరు సహాయం చేస్తారా అని చూస్తున్నాడు. ఏ కొండ నన్ను రక్షిస్తుంది, ఏ కొండ నాకు తినగలిగే పదార్థాలు ఇస్తుంది అని అనుకుని ఉండవచ్చు. కానీ వెంటనే తెలుసుకుని ఈ కొండలను సృష్టించిన అసలు సృష్టికర్త నాతో ఉండగా నేను వాటి వైపు చూడడం ఏమిటి, ఆయనే నాకు సహాయకుడు, ఆయనే నన్ను కాపాడే దేవుడు. ఎన్నడూ కునుకడు, నిద్రపోడు, నా పాదములు తొట్టిల్లనివ్వడు, నా కుడి ప్రక్కన నాకు నీడగా ఉండి పగడపూట ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బలైనను నాకు తగలకుండా కాపాడుతాడు. నా ప్రయాణం అంతటిలో నన్ను రక్షించే దేవుడు నాకు తోడు ఉండగా నేను కొండలతో చూడడం ఏమిటి అని అనుకున్నాడు. ఈ రోజున జీవితం అనే ప్రయాణంలో మనం అందరము యాత్రికుల వలె ప్రయాణిస్తున్నాము. అందులో కుటుంబాన్ని పోషించుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, మంచి ఆరోగ్యంతో ఉండాలి, ఆర్థిక పరంగా స్థిరపడాలి, ఆత్మీయతతో ఎదుగుతూ ఉండాలి, శాంతి సమాధానాలతో జీవించాలి, జాబ్ పొందుకోవాలి, గొప్ప చదువు చదవాలి. ఈ విషయాల్లో ప్రతి మనిషికి సహాయం కావాలి. మనకు ఏదో ఒక సందర్భంలో సహాయం అవసరం అవుతూనే ఉంటుంది కదండి. మరి అటువంటప్పుడు మన కన్నులు ఎత్తి ఎటువైపు చూస్తున్నాము? కొండల వంటి మనుషుల వైపు చూస్తున్నామా? ఆర్థికంగా స్థిరపడి నా వారి ఎదుట చేతులు చాచేవారంగా ఉన్నామా? ఎవరెవరో కాళ్ళు పట్టుకుని పని జరిగించుకుందాము, ఎలాగైనా బ్రతిమలాడుకుని ఈ కష్టం నుండి గట్టెక్కుదామని మనుషులను ఆధారంగా చేసుకుని ఉంటున్నామా? అంత చేసినా వారు మనకు హెల్ప్ చేస్తారని గ్యారంటీ లేదు కదండి. లోన్ వస్తుంది, సీట్ వస్తుంది, ఈ ఉద్యోగం మనకే వస్తుంది, వీసా వస్తుంది, ఈ సంబంధం ఫిక్స్ అవుతుంది, నా ఆరోగ్యం బాగుపడుతుంది, నా అప్పులు తీరుతాయి, నా కుటుంబం మారుతుందని మన కన్నులను ఎవరి వైపు ఎత్తినా లాభం లేదండి. మన కన్నులు మనము దేవుని వైపు త్రిప్పి ప్రార్థించే వారంగా ఉండాలి. అప్పుడు మనకు సహాయం కలుగుతుంది. అప్పుడు మనం అనుకున్న పని మన సర్వశక్తిమంతుడైన ఈ లోకాన్ని
నోటి మాటతో సృజించిన సృష్టికర్త అయినటువంటి దేవుని ద్వారా జరిగి తీరుతుంది. ఈ జీవిత ప్రయాణంలో పడిపోకుండా, త్రుటిలో పడకుండా జాగ్రత్తగా ఆయన మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మన అవసరాల కోసం, మనం కావాల్సిన దానిని పొందుకోవడం కోసం ఎవరి వైపు చూడడం మానేద్దాం. సమస్యను సాధ్యపరచగలిగే దేవుడు, దేనినైనా జరిగించగలగా జీవం కలిగిన దేవుడు వైపే మన కన్నులు నిలుపుదాం. ఆయన మన మొరను తప్పకుండా వింటాడు, మనకు జవాబును తప్పక దయచేసి ఇస్తారండి. దేవుడి మాటలను దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. వాక్య భాగంను బట్టి ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, ఘనమైన తండ్రి, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రములు. యేసయ్యా, ఎంతో గొప్ప వాక్యము ఈరోజు మాకు దయచేసి ఉన్నారు. మీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా తండ్రి, ఎన్నో పనులు, ఎన్నో కార్యాలు ప్రభా, అన్నీ పెండింగ్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయించున్నాము మా జీవితాలలో. అవును తండ్రి, ప్రతి విధమైన ఎదురు దెబ్బ, ఏది చేయాలన్నా కూడా శోధనలతో నా ప్రభా యేసయ్యా ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరి కొరకు ఈరోజు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా అవును ప్రభా, మీ తట్టే కనులెత్తి చూస్తున్నాము ప్రభా. మా భారమంతా మీ మీద వేస్తున్నాము తండ్రి. మా యొక్క సమస్యలన్నిటిని కూడా తీర్చి ప్రభా, మీరే మాకు తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభా. ఈ వాక్యం బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి.